ఎండ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడే దగ్గరలో ఉన్న క్విస్ట్ మాల్కి అయితే వచ్చేసాము. ఆఫ్టర్నూన్ అంతా టైం స్పెండ్ చేసి ఈవినింగ్ మేము విక్టోరియా మెమోరియల్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్. ఆఫ్టర్నూన్ అక్కడే లంచ్ చేసేసుకొని ఈవినింగ్ 3:34 అవ్వగానే మేమైతే క్యాబ్ బుక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయామండి విక్టోరియా మెమోరియల్కి. ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ప్రీవియస్ వీడియోస్ని కూడా చూడండి. ఈ విక్టోరియా మెమోరియల్ వీడియోని నేను పార్ట్ 2గా పెడుతున్నాను. పార్ట్ 1 చూసి దీన్ని చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, ఈవినింగ్ అవుతూ ఉంటే ఇంకా ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఆ వైట్ మార్బుల్తో ఉన్న ఆ ప్యాలెస్, ఇంకా ఆ సన్సెట్ చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేవండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ బ్యూటిఫుల్ ప్లేస్ నార్మల్గా చూడడానికే ఇంత అందంగా ఉంది. ఇంకా ఈవినింగ్ అవ్వగానే చూడండి ఎంత బాగుందో. ఈ లైట్స్ తోని ఈవినింగ్ చాలా అమేజింగ్ గా కనిపిస్తుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. నాకు ఇక్కడికి వచ్చినాక నాకు ఇంకొక విషయం కూడా అబ్జర్వ్ చేశాను. ఏంటో చెప్పనా, ఈ కాల్కటాలో హిస్టరీ, బ్యూటీ, కల్చర్ అన్నీ ఒకే చోట చూడాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఒక్కసారి విక్టోరియా మెమోరియల్ కి తప్పకుండా విజిట్ చేయాల్సిందే అండి. అవన్నీ ఒకే చోట చూడొచ్చు మనం ఇక్కడికి వస్తే. హిస్టరీని చూడొచ్చు, బ్యూటీని చూడొచ్చు, అలాగే వీళ్ళ కల్చర్ని కూడా మనం చూడొచ్చండి. నాకైతే బయటికి రావాలని అస్సలు ఇష్టం లేదండి. ఇంకా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేయాలని ఉంది. కాకపోతే అక్కడ 6 o'clock క్లోజింగ్ టైం అంట. అందరూ మెల్లిగా బయటికి వెళ్ళడం స్టార్ట్ అవుతున్నారు. సో మెల్లిగా బయటికి వచ్చేసాము. బయటికి రాగానే చూసారు కదా, ఇక్కడ ఈ గుర్రం బండిలు ఉన్నాయండి. ఇంక ఈ బండిని చూసాక మనం ఆగుతామా అండి? ఖచ్చితంగా దీన్ని కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే కదా. అందుకని మేము మాట్లాడేసుకున్నాము. 500 చెప్పారు. 500 ఇచ్చేసి మేము నలుగురం అయితే మంచిగా గుర్రం సవారీ చేయడానికైతే రెడీ అయిపోయాము. ఈవినింగ్ టైం అందరూ కారుల్లో, బైకుల్లో అలా ఫాస్ట్గా హడావిడిగా వెళ్తూ ఉంటే మేము మాత్రం రిలాక్స్గా ఆ గుర్రం బండిలో కూర్చొని స్లోగా ఇటు అటు చూసుకుంటూ కాల్కటాని, ఆ సిటీ వైబ్ని ఎంజాయ్ చేసుకుంటా మేమైతే గుర్రం సవారీ చేస్తున్నామండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా కొత్తగా ఉంది, ఇంకా చాలా ఆడ్గా అనిపిస్తుంది. కాకపోతే ఇది కామన్, అందరూ అక్కడ ఎక్కుతున్నారు. సో మనకేంటి, మనం కూడా ఎక్కుదామని అయితే మేము ఎక్కేసాము. మీకు ఏదైనా పాట గుర్తొస్తుందా ఇది చూసిన తర్వాత? నాకైతే ఒక పాట గుర్తొచ్చింది. అదేంటో మీరు కమెంట్ చేసి చెప్పండి నాకు. ఒక 20 to 30 minutes రైడ్ అయితే చేయించాడు తను. చాలా మంచిగా అనిపించింది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు హార్స్ రైడ్ని. నేనేమనుకుంటానంటే, ఏదైనా ఒక ప్లేస్కి వచ్చామంటే ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకునే ఒక పర్సన్ని నేను. మళ్ళీ కాల్కటాకి ఎప్పుడు వస్తామో తెలీదు. వచ్చినప్పుడు ఈ హార్స్ రైడ్స్ ఉంటాయో లేదో కూడా తెలీదు. అందుకే ఉన్నప్పుడే ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసేయాలి కదా. ఆ ఎక్స్పీరియన్స్ని ఎందుకు వదులుకోవాలి కదండి. అందుకే నేనైతే అది ఎక్స్పీరియన్స్ చేసేసాను. చూస్తున్నారు కదా, మేము ఇంకా విక్టోరియా మెమోరియల్ ముందే ఉన్నామండి. క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాము.
ఇక్కడ నుంచి దగ్గరలో ఒక మంచి రెస్టారెంట్ ఉందన్న విషయం తెలిసిందండి, నిజామ్స్ అనేసి. అక్కడ కాటి రోల్ చాలా బాగుంటుంది. క్యాల్కటాకు వచ్చి కాటి రోల్ తినకపోతే ఎలా చెప్పండి, అందుకే ఇక్కడ కాటి రోల్ తిందామనేసి అయితే వచ్చాము. రోల్ అయితే చాలా టేస్టీగా ఉంది, కాకపోతే డే అంతా తిరగడం వల్ల చాలా టయర్డ్ అయిపోయాము, అస్సలు తినాలనిపించలేదు. ఒక్క కాటి రోల్ అయితే ఆర్డర్ పెట్టుకొని అందరం షేర్ చేసుకొని టేస్ట్ చేసామండి, అంతే. బయటికి రాగానే ఇక్కడ మ్యాంగో కుల్ఫీ కనిపించింది. ఓకే, ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అనేసి ఇదైతే తీసుకొని తిన్నామండి. చాలా టేస్టీగా ఉంది ఇది మాత్రం. మాకైతే డిన్నర్ ఏమీ తినాలనిపించలేదు, కాకపోతే ఆకలేస్తుంది పిల్లలకి, ఏదో ఒకటి తినిపించాలి కదా. రూమ్కి వెళ్ళి మళ్ళీ కుక్ చేయడం అంటే అస్సలు అవ్వదు, చాలా టయర్డ్ అయిపోయి ఉన్నాము. అందుకే ఇక్కడ వెతికితే ఫ్రెష్గా ఫ్రూట్స్ అమ్ముతున్నారండి. ఇది చాలా బెస్ట్, పిల్లలు కూడా ఇష్టంగా తింటారనేసి ఇంకేం ఆలోచించకుండా ఫ్రూట్స్ని తీసుకున్నాము. ఫ్రూట్స్ని తీసుకొని ఫ్రూట్సే తినేసాం మేమైతే డిన్నర్లో. ఇంత ఫ్రెష్ ఫ్రూట్స్ని చూసిన తర్వాత కొనుక్కోకుండా ఎలా ఉంటాం చెప్పండి. అందుకే ఇక్కడైతే తినేసాము, కాకపోతే రూమ్కి కూడా కొన్ని ఫ్రూట్స్ని కొనుక్కొని వెళ్ళిపోదాం అనేసుకొని నాకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కొన్ని కొనేసుకొని మెల్లిగా వాక్ చేసుకుంటూ మెట్రో స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. క్యాబ్లో వెళ్తే 1.5 అవర్ ఖచ్చితంగా అవుతుంది. అందుకని మేము మళ్ళీ మెట్రోలోనే మా స్టేకి మేము రీచ్ అవ్వాలనేసి ప్లాన్ చేసుకున్నాము. మెట్రోలో అయితే హ్యాపీగా ఏసీలో కూర్చొని ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ అనేది ఏది ఉండదు. అందుకని మేమైతే మెట్రోకి వచ్చేసాము. ఇంతవరకు మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఒకవేళ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అప్పుడు మీరు నా వీడియోస్ని చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను రేపు మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు సీ యూ, బాయ్, టేక్ కేర్.